అయితే మనం అనుకున్న ప్లేస్కి అయితే వస్తాం. చూసారు కదా రాళ్ళతో ఎలా కట్టారో ఇల్లు లాగా, చాలా బాగా అనిపిస్తుంది. ఈ రోజుకి నైట్కి అయితే ఇదే ప్లేస్లో మనం అయితే క్యాంప్ వేసుకుందాం సార్. చూడండి అక్కడ ఎలా అరుస్తున్నాయి కొండపైన. హలో హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు అయితే ఇక్కడ క్వారీ అయితే ఉంది. క్వారీ అయితే మనం నైట్ అయితే క్యాంపింగ్ చేసుకుందాం. ఈ క్వారీ బంద్ ఒక 2 సంవత్సరాలు అయితే అవుతుంది. పైన అయితే రాళ్లతో ఒక చిన్న ఇల్లు లాంటిది అయితే కట్టున్నారు క్వారీ పైన. నైట్కి అయితే అక్కడే క్యాంపింగ్ చేసుకుందాం. చాలా బాగుంటుంది వీడియో, లాస్ట్ వరకు ప్రతి ఒక్కరు చూడండి. సరేనా, స్టార్ట్ చేద్దామా? సగం పైకైతే వచ్చాను, ఇంకొంచెం పైకైతే ఎక్కాలి. చాలా అప్పు ఉంది, చాలా కష్టం కూడా ఉంది. ఎందుకంటే లగేజ్ ఎక్కువ ఉంది. ఇది పట్టుకొని కొండ ఎక్కాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఎంత కష్టమైనా నేనైతే వీడియో చేస్తాను. చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఊపిరి తీసుకుని టైం దొరకట్లే. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్రతి ఒక్కరు. ఇంకొంచెం ఎక్కితే కొండపైకే వెళ్ళిపోతాం మనం. ఆల్రెడీ సగం వచ్చాం, కొంచెం ఎక్కితే చాలు. కొండ ఎక్కి బాగా అలుపైతే వస్తుంది. కొంచెం నీళ్ళు అయితే తాగుదాం సరేనా. నీళ్ళు తాగిన తర్వాత ఆలోచిద్దాం చుట్టుపక్కల ఎలా ఉంటుందో ఏంటో చూపిస్తా ప్రతి ఒక్కటి. వస్తాను, నీళ్ళు అయితే తాగుదాం. మొత్తానికైతే మనం అనుకున్న ప్లేస్కి అయితే వస్తాం. చూసారు కదా రాళ్ళతో ఎలా కట్టారో ఇల్లు లాగా. ఒకప్పుడైతే క్వారీ ఇక్కడ రన్ అయ్యేది, రన్ అవుతాడు వాళ్ళైతే ఇక్కడ ఉండేటోళ్ళు. ఇప్పుడైతే ఒక మరి అయితే రన్ అవ్వట్లేదు, ఇక్కడ ఎవరు ఉండట్లేదు కొండపైన. చాలా బాగుంది కదా చూడడానికి. మన వీడియోలో ఉంటుంది ఫస్ట్ వీడియోలో, ఇది సెకండ్ వీడియో ఇక్కడ చేయడం అయితే. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఈ రోజుకి నైట్కి అయితే ఇదే ప్లేస్లో మనమైతే క్యాంప్ వేసుకుందాం సరేనా. చాలా బాగుంటుంది నైట్కి. ఎలా ఉంటుందో చూపిస్తాను, చుట్టుపక్కల కూడా ఎలా ఉందో కూడా మొత్తం మీకు ఒకసారి చూపిస్తాను సరేనా. చూస్తున్నారు కదా మనం ఉండబోయే ఇల్లు నైట్కి ఇదేని. చాలా బాగుంది. ఈ చుట్టుపక్కల ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇది ఫస్ట్, సెకండ్ ఇది ఒకటి, ఇంకోటి చూపిస్తాగండి, థర్డ్ ఇంకోటి ఉంది. 3 ఉన్నాయి ఇక్కడ ఇలాంటివి. ఇది కొండ పైన, ఈ కొండకి ఇదే పైన, ఇంకా దీనిపైన ఇంకా వేరే కొండ ఉంది కనిపిస్తుంది కదా, అది ఇంకోటి. ఇదొక ఇల్లు కట్టుకుండ్రు రాళ్ళతో. చాలా బాగా కట్టారు కదా ఇది. ఇక్కడ కూడా ప్రస్తుతానికి ఎవరు లేరు. అప్పుడైతే ఇక్కడ వాళ్ళు పూజ చేసుకునేటోళ్ళు కదా చూడండి. అప్పుడు ఈ క్వారీలో పని చేసేటోళ్ళు మనం ఫస్ట్ క్యాంప్ వేసుకున్నాం కదా, అందులో అయితే వాళ్ళు ఉండేటోళ్ళు. ఖాళీ ఇక్కడైతే దేవుడు చేసుకోవడానికి ఇదైతే సెట్ చేసుకున్నారు, ఖాళీ దేవుడు చేయడానికే ఇది. చూస్తాను కదా, అక్కడైతే దేవుడు అయితే చేసేటోళ్ళు చూడండి. చిన్న చిన్న విగ్రహాల్లో పెట్టుకునే వాళ్ళు, అదిగో కనిపిస్తున్నాయి కదా, దేవుడిలాగా చేసుకునేటోళ్ళు అప్పుడు. ఇవి ఆ దేవుడి సామాన్లు పెట్టుకోవడానికి బ్యాగ్ ఇది అలాగే ఉండిపోయింది. మనకు చీపురు కావాలి కదా, చీపురు ఒకటి దొరికింది ఇప్పుడు అక్కడ ఊడ్చుకోవడానికి, ఎలాగా కావాలి. చాలా బాగుంది కదా రాయి ఇల్లు, చాలా బాగుంది ఇల్లు అయితే. చూద్దాం ఒకసారి అలాగా ఈ పైన ఎలా ఉంటుందో చూడండి. చాలా ప్రశాంతంగా ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ క్వారీ అయితే రన్ అవ్వట్లేదు కదా. చాలా బాగా అనిపిస్తుంది, నాకైతే చాలా సరదాగా కూడా ఉంది. మీకు ఒకసారి చూపిస్తాను కిందకి ఎలా ఉంటుందో కూడా. మనం అది టాప్లో ఉన్నాం. టాప్ అంటే మరీ ఇది అంత ఎత్తు క్వారీ కాదు, కొంచెం చిన్నది, తక్కువ చిన్న కొండ, పెద్దది కాదు మరి. చూపిస్తున్నా అండి.
చూస్తున్నారు కదా కింద మనం ఉండే కొండ కింద సూర్యుడు చూడండి అస్తమిస్తుండ్రు. చాలా బాగుంది కదా, నీట్గా కనిపిస్తున్నాయి కింద మొత్తం. ఇటు ఖాళీ పొలాలని, ఇక్కడ నుండి మొత్తం కొండే ఉంటుంది. ఇంకా చాలా ఎక్కువ ఫారెస్ట్ ఏరియా మాది, మొత్తం కొండలే ఉంటాయి ఎక్కువ. ఎటు చూసినా కొండలు, ఒక 40-50 కిలోమీటర్ల వరకు ఇలాగే కొండలే ఉంటాయి. మొత్తం కొండలే, కొండ తర్వాత కొండ, ఆ కొండల లోపటే ఇల్లు అయితే ఉంటాయి. మొత్తం ఒకసారి చూసుకుందాం. ఈ కిందకి పెద్ద చాపరాయి అయితే ఉన్నాయి, 2 చాపరాయిలు ఉన్నాయి. ఇదొకటి, ఇప్పుడు ఇదొకటి, దాని కింద ఒకటి ఉంది. ఇది వర్షాకాలం చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి మొత్తం కింద మొత్తం పచ్చగా ఉంటే చాలా బాగుంటుంది వీడియో అయితే. అప్పుడు కనిపిస్తుంది కదా కింద ఒక చాపరాయి, ఇది ఒకటి పెద్ద చాపరాయిలు ఇవి. వీడియో అయితే చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు అయితే చూడండి ప్రతి ఒక్కరు. చూస్తున్నారు కదా రాయి ఎలా కోసారు, అద్దం కోసినట్లు కోస్తున్నారు కదా. అది టాప్ లెవెల్. ఒకప్పుడు ఒకప్పుడు కొండ ఆ ఎత్తుండేదేమో, పైకి కనిపిస్తుంది కదా దాని ఎత్తుండేదేమో. ఇప్పుడైతే అండర్ గ్రౌండ్ చేశారు. చూడండి కిందకి ఎంత కిందకి వెళ్ళింది. ఇక్కడ నుండి చూస్తే నాకైతే చాలా భయం వేస్తుంది. మన అద్దం ఎలా ఉంటుందో అలా ఉంది. మొత్తం రాళ్ళైతే తీస్తారు కానీ క్వారీ అయితే ఆగిపోయింది. దగ్గర అయితే ఇదిగో చీపురు అవుతున్నాం, అక్కడ కొంచెం మట్టి అయితే ఉంది, క్లీన్ చేసుకుందాం. దేవుడు హెల్ప్ చేశాడు, చీపురు ఇచ్చాడు మనకి. చూసారా ఇంత కొండపైన. మనం టెంట్ దాకా వెళ్ళిపోదాం, మన క్యాంప్ దగ్గరికి కొంచెం క్లీన్ చేసుకుందాం సరేనా. చాలా మట్టి అయితే ఎక్కువ ఉంది అక్కడ. ఇదిగో ఈరోజు నైట్కి అయితే మ్యాగీ ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నా, అలాగే టీ చేసుకుందామని పాల ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నా. ఈ టీ పొడి, ఇది 2 టీ పొడి, అలాగే తాగడానికి ఒక డ్రింక్ ఒకటి తెచ్చుకున్నా. ఈరోజు నైట్కి ఇవే మనకి. ఇదిగో ఒక పవర్ బ్లాంక్, ఇవి మనకి. మనం మొత్తం టెంట్ సామాన్ ఇంతేని, ఇంకేం ఉండదు సరే. మొత్తం మనం తెచ్చుకున్న నీట్గా పేర్చుకున్నా అక్కడ. ఇప్పుడైతే నైట్కి అగ్గి చేసుకోవడానికి కర్రలు అయితే కావాలి, ఎండి కర్రలు. కర్రలకైతే వెళ్దాం. ఇప్పుడు బాగా చీకటి పడిందంటే కొంచెం ఇబ్బంది అయిపోతాం. ఇప్పుడే ఫస్టే కర్రలన్నీ తెచ్చి పెట్టుకుందాం సరేనా. కర్రలు అయితే ఎండి కర్రలకైతే వెళ్దాం ఇప్పుడు. మనకి రాత్రికి ఇక్కడ మంటకి వంటకి సరిపడే కర్రలు అయితే తీసుకొచ్చాను. ఈ కర్రలను చిన్న చిన్న ముక్కలు చేసి మనం పొయ్యి అయితే రెడీ చేసుకున్నాం. మ్యాగీ చేయడానికి ఉల్లిపాయలు టమాటాలు అయితే కోసుకుందాం సరేనా. కడుక్కుందాం సరేనా. ఉల్లిపాయలు కూడా కడుక్కుంటే తొక్కలని మంచిగా వచ్చేస్తాయి, అవి కడుక్కుందాం. ఇప్పుడు టమాటాలను అయితే కోసుకుందాం సరేనా. చాలా భయం అయితే వేస్తుంది, చుట్టూరు గీమని సౌండ్ తప్ప ఇంకేం వినిపించట్లేదు. మంట అయితే అక్కడ కాలుతుంది. చూద్దాం నైట్కి ఎలా ఉంటుందో. నైట్కి ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ అయితే టమాటాలు దగ్గర కోసుకుందాం. కొండపైన ఎప్పుడైనా మ్యాగీ చేసుకుని తిన్నారా? టమాటా అయితే కారిపోతుంది జ్యూస్.
అన్నం సారీ అది ఇక్కడ తీసుకుందాం. రాయితో కట్టిన ఇల్లు చాలా బాగుంది కదా. మీకు కూడా రావాలి ఇక్కడ క్యాంప్ వేయాలంటే కామెంట్ చేయండి, వద్దాం ఏదో ఒక రోజు. టమాటాలు అయితే మొత్తం కోస్తాం ఇప్పుడు. నెక్స్ట్ ఉల్లిపాయలు కొనమ్మా, సరేనా. కడిగితే తొక్కలు బాగా వస్తాయని కడిగానా, వస్తాయి రా కూడా తెలీదు. పర్లే మంచిగా వస్తున్నాయి కడిగితే. మ్యాగీ అయితే చేసుకుందాం, సరేనా. ఇప్పుడు మ్యాగీ ఎలా ఉండరా. మ్యాగీ అయితే ఉడికిపోయింది. చూడండి నక్కలు ఎలా అరుస్తున్నాయి కొండపైన. కొంచెం భయం వేస్తుంది అలా నక్కలు అరుస్తుంటాయి కదా. మనం మ్యాగీ చూడండి ఎలా ఉందో, చూద్దాం టేస్ట్ కూడా. మ్యాగీ అయితే అయిపోయింది, దించుకుందాం సరేనా. ఇక్కడ మన ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇదిగో వీటితో దించుకుందాం. అయినా కాలుతుంది, ట్రై కూడా. ఇప్పుడు మ్యాగీ అయితే టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో. ఏం లేక ఆకులతోనే పట్టుకుందాం.
చాలా ఉంది. మ్యాగీ అయితే చాలా బాగుంది. ఇలా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగుంది. చెప్పాను కదా, కోతి కొబ్బరికాయ దొరికితే ఎంత ఆనందం, అలాంటి వాడికి ఇలాంటి దొరికితే అంతే ఆనందంగా ఉంది. టెంట్ వేసిన ఎంత సేఫ్టీగా ఉంటుంది కానీ ఇక్కడ చాలా సేఫ్టీగా ఉంది. చూసారు కదా, చుట్టుపక్కల ఎటు సైడ్ నుండి ఏమొస్తుందని భయం అయితే అస్సలు లేదు. మన ముందర అయితే అగ్గి మంట పెట్టేసాం, క్యాంప్ ఇది మంట, అలా కూడా ఏమొస్తాయని అస్సలు భయం అయితే లేదు. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ ఎన్ని రోజులు క్యాంప్ చేసినా టెన్షన్ లేదు, భయం లేదు. క్వారీ పని చాలా బాగుంది కొండపైన. మ్యాగీ అయితే చాలా బాగుంది. మొత్తం ఎడుకుండేది మొత్తం తినేసాను, కడుపు నిండిపోయింది. ఇప్పుడు అలాగే క్వారీ మొత్తం ఒకసారి చూపిస్తాను, చీకట్లో ఎలా ఉంటుందండి చూద్దాం ఒకసారినా. చూసిన తర్వాత మళ్ళీ తర్వాత వచ్చి పడుకుందాం. ఒకసారి అయితే మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చేద్దాం, క్వారీ మొత్తం ఎలా ఉంటుందో. చలో, నీళ్ళైతే ఎక్కువ లేవు కాబట్టి ఏం చేద్దామంటే ఆకులతో తెలుసుకుందాం. చూడండి మన క్యాంప్ లోపల ఎలా ఉందో చూపిస్తా. మన ఇల్లు, నా గెస్ట్ హౌస్ ఇది. చూస్తారు కదా, మన బెడ్ సిరీస్ పరుచుకున్నాం, ఇక్కడే పడుకుందాం నైట్కి. లోపల ఎలా ఉందో చూద్దానండి. పైన ఎంత పెద్ద సీట్ ఉందో చూడండి, పెద్ద రాయి పైన కూడా, మొత్తం రాయిలేని. పైన మంచంలాగా ఉంది కదా, మనం తెచ్చుకున్న లైట్ అక్కడ పెట్టుకున్నాం, చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూడండి బయటికి మన మంట ఎలా మండుతుందో, చాలా బాగా మండుతుంది కదా. ఒక పక్కలా మంట మండుతుంటే మనం ఇక్కడ లాగుంటే చాలా ఆనందంగా అవుతుంది నాకు, చాలా బాగుంది. చూద్దాం ఇప్పుడు మొత్తం ఆ క్వారీ ఎలా ఉంటుందో నైట్ టైం ఒకసారి వెళ్ళి చూద్దాం, తర్వాత చూసి వచ్చి అయితే పడుకుందాం సరేనా. చాలా ఒకసారి పైకి చూడండి ఎంత బాగుంటుందో. మన స్లాబ్ చూడండి, మన స్లాబ్ ఎలా ఉందో, చాలా బాగుంది కదా స్లాబ్ చుట్టుపక్కల గోడలు. ఇందులోకి ఏ జంతువు వస్తుందని మనకు భయం అయితే లేదు. అయితే భయం అంటే ఏంటంటే ఇక్కడ నుండి ఏదైనా వచ్చినా పర్లేదు. అలాగే అక్కడ మంట ఉంది కదా, ఆ మంట అయితే కొంచెం ఎక్కువ పెడదాం, అడ్డా పెట్టేద్దాం దారిలాగా. అలా పెట్టేస్తే లోపల నుండి ఇక్కడికి ఏం రావు, మనం ప్రశాంతం పడుకోవచ్చు తెల్లారి వరకు. ఇక్కడ ఏ జంతువులు రావు, ఇంకేం టెన్షన్ అయితే ఉండదు. ఒకసారి బయటికి వెళ్ళి అయితే చూద్దాం పదండి, క్వారీ మొత్తం ఎలా ఉంటుందో నైట్ టైం చూపిస్తా. చూస్తాను కదా నైట్ పూట ఎలా ఉంది ఇక్కడ మొత్తం. వాళ్ళు చూపించాను కదా దేవుడు చేసుకునేదాన్ని, ఇదేనే నైట్ టైం ఎలా ఉంది. చాలా బాగుంది కదా నైట్ టైం కొండ మొత్తం. ఏంటది ఏంటది ఏంటి ఏంటి ఏంటది ఏంటి ఏంటది వెళ్ళిపోయింది. ఏంటో అది వెళ్ళిపోయింది, చీకటికి ఏం కనిపించట్లేదు కదా దూరం నుండి. చూసారు కదా నైట్ టైం క్వారీ ఎలా ఉందో చూపిస్తాను. నేను కనిపించట్లేదని చాలామంది అంటున్నాను, కాకపోతే నేనే వీడియో తీసుకుంటాను. నైట్ టైం వీడియో తీయడానికి కొంచెం ఇబ్బందే కదా.
చూద్దాం ఇందులో ఏమైనా ఉంటుందేమో. ఎవరైతే లేరు, చూస్తున్నారు కదా, చాలా నిశ్శబ్దంగా ఉంది క్వారీ మొత్తం. ఓ రీసౌండ్ చూడండి ఎలా వస్తుందో. ఎవర్రాది? రీసౌండ్ చాలా బాగా. ఎవర్రా రే? భయం వేస్తుంది. రీసౌండ్ చాలా బాగా వస్తుంది. దేవుడా, ఎవరైనా ఇక్కడ వచ్చి అలా అరిశారనుకో కదా, నా మాటలు నాకే వినిపిస్తున్నాయి. ఇదిగో మనం వేసుకున్న క్యాంప్ అయితే చూడండి, కనిపిస్తుంది కదా మంట. అదే మనం వేసుకున్న క్యాంపు. మొత్తం తిరుగుతున్నాను నేను. అక్కడి నుండి ఇటు వచ్చాను. ఇంకొంచెం ఎటైనా వెళ్దామా? చూద్దాం నైట్ టైం ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తా. ఇక్కడ ఏమైనా జంతువులు కనబడినా చూద్దాం. టెంట్ కాడైతే వెళ్ళి పడుకుందాం. నైట్ టైం అందరు ఏం లేవు కాబట్టి మన ఫోన్ మనమే వేసుకుని ఇలా తీసుకోవాలి. సరేనా? చాలా చీకటి అయితే అయిపోయింది. వెళ్ళి క్యాంప్ అయితే వేసుకుని అక్కడ మంట అయితే ఇంకొంచెం ఎక్కువ పెట్టుకుని అక్కడే పడుకుందాం. సరేనా ఫ్రెండ్స్? గుడ్ నైట్. పోయి పడుకుందాం. సరేనా? మళ్ళీ తెల్లారి కలుసుకుందాం. కొంచెం మంట ఎక్కువ పెట్టుకుందాం. ఇదిగో దెయ్యాలేం రాకూడదని చీప్ రాటకైతే పెట్టుకుందాం. ఇక్కడ చీప్ రాట పెట్టుకుందాం. వెచ్చగా ఉంది మంట అయితే. ఒక 2 నిమిషాలు కాయంటే బాగుంటుంది. 2 కర్రలు వేసుకుందాం మళ్ళీ. సరేనా? ఇక్కడ వెళ్ళి పడుకుందామా? మన కత్తి దగ్గర పెట్టుకోవాలి. ఇక కత్తి అయితే దగ్గర పెట్టుకుందాం. పడుకుందాం. గుడ్ నైట్.